విజయవాడలో ఓ మహిళా ఐఏఎస్ సోదరి డాక్టర్ సూర్యకుమారి అదృశ్యం కలకలం రేపుతోంది. 2 రోజుల క్రితం అర్ధరాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆమె ఎంతకు ఇంటికి తిరిగి రాలేదు. మాజీ ఎమ్మెల్యే జయరాజు కొడుకు విద్యాసాగర్ ఇంటికి వెళ్లిన సూర్యకుమారి ఆ తర్వాతి నుంచి కనిపించడం లేదు. దీంతో ఆమె సోదరి ఐఏఎస్ అధికారిని తల్లిదండ్రులతో కలిసి చెల్లెలు అదృశ్యంపై మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన యువతి సూర్యకుమారి కృష్ణా జిల్లా విసన్నపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్. సూర్యకుమారి సోదరి కర్ణాటకలో కలెక్టర్. సూర్యకుమారి అదృశ్యానికి ముందు మాజీ ఎమ్మెల్యే జయరాజు కొడుకు విద్యాసాగర్కి SMS పంపించినట్లుగా పోలీసులు గుర్తించారు. వివాహమై 2 పిల్లలున్న విద్యాసాగర్కు అవివాహిత డాక్టర్ సూర్యకుమారి SMSలు పంపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూర్యకుమారి పంపించిన మెసేజ్ను ఒకసారి చదివితే, బాబీ నిన్ను ఎంత ఇష్టపడ్డానో పెళ్లి చేసుకోమని వెంటపడ్డాను, నువ్వు వద్దన్నా నిన్ను బలవంతం చేశాను, ఇంట్లో మా వాళ్లకు అన్నీ తెలిసిపోయాయి, ఇప్పుడు నన్నెక్కడికైనా నీ నుంచి దూరం తీసుకువెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తున్నారనిపిస్తోంది. అందుకని వాళ్ళ మూమెంట్స్ని బట్టి నేను అలర్ట్గా ఉంటాను, కానీ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. ఒకవేళ నన్ను తీసుకెళ్లిపోయినట్లు నీకు తెలిస్తే నీ లైఫ్ని రిస్క్లో పెడతారేమో, చాలా జాగ్రత్తగా ఉండు అంటూ సూర్యకుమారి పెట్టిన మెసేజ్ సారాంశం ఇది. ఇదే చివరి మెసేజ్గా తెలుస్తోంది. ఈ చివరి మెసేజ్ పెట్టిన తర్వాత నుండి సూర్యకుమారి మిస్సింగ్. సూర్యకుమారి ఎక్కడికి వెళ్ళిందన్న విషయాలు ఇంకా తెలియరాలేదు. సూర్యకుమారి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో విద్యాసాగర్ను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అర్ధరాత్రి సూర్యకుమారి తన ఇంటికొచ్చిన మాట నిజమే, కానీ తాను తిరిగి ఆమెను పంపించేశానన్నారు విద్యాసాగర్. సూర్యకుమారి అదృశ్యానికి తనకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నాడు విద్యాసాగర్. మహిళా ఐఏఎస్ సోదరి అదృశ్యం మిస్టరీగా మారడంతో ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్నారు మాచవరం పోలీసులు. విద్యాసాగర్ ఇంట్లోని CCTV ఫుటేజ్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ సూర్యకుమారి తమ ఇంటికి అర్ధరాత్రి 1:40 సమయంలో వచ్చిందని చెబుతున్నారు విద్యాసాగర్ కుటుంబ సభ్యులు. తన భర్తను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదని చెబుతోంది విద్యాసాగర్ భార్య. ఆ అమ్మాయి వచ్చిన మాట నిజమేనండి. ఇంటికి వచ్చింది, వెంటనే ఒక 15 మినిట్స్లో వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈయన వెళ్ళారు వెనక్కి. ఇక మరి ఇంట్లో దించి వస్తానని చెప్పి వెళ్ళారు. వచ్చిన మాట నిజం, కానీ ఈయన తీసుకెళ్ళి ఎందుకు పెట్టారు, ఈయన ఎక్కడ ఉంచారు ఏంటి అనేది మాకు తెలియదండి. మేము రాత్రి 1:30 వరకు కూడా స్టేషన్లో ఉండొచ్చాము. ఇప్పుడు 3 డేస్ అయింది. 1:30 వరకు ఇంట్లో స్టేషన్కి వెళ్ళొచ్చాము. 1:30 కూడా మమ్మల్ని కనీసం దేనికి నన్ను కూడా వెళ్ళనివ్వలేదు లోపలికి. అదే అంటే మీ ఇంటికంటే ఏ టైంలో వచ్చిందండి ఆమె? 1:40, 1:30 ఎర్లీ మార్నింగ్, ఎర్లీ అవర్స్. అర్ధరాత్రి దాటిన తర్వాత 1:40కి మీ ఇంటికి వచ్చింది. CC ఫోటోజెస్లో కూడా మా ఇంట్లో ఉన్న దాంట్లో ఉంటాయి. వచ్చి ఏమని అడిగిందమ్మా? మీ హస్బెండ్ని ఏమని అడిగిందా డాక్టర్? మీతో ఏమన్నా? నాకు అసలు ఏమీ వినిపించలేదండి. నేను పక్కనే నుంచుని ఉన్నాను, కొద్దిగా ఒక 5 feet డిఫరెన్స్తో నుంచుని ఉన్నాను. నాకేమీ వినిపించలేదు. ఫోన్ ఆయన చేతికి ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఆ ఫోన్ వాళ్ళు ఇంట్లో ఇచ్చేసి వస్తానని ఈయన వెళ్ళారు. నాకు ఒక 1 year బ్యాక్ ఒక ఏదో FIR ఉందనేది తెలిసింది, కానీ ఈ అమ్మాయి అని మాకు తెలియదు, ఈ వీళ్ళ అమ్మాయి అనేది మాకు తెలియదు. తర్వాత తెలిసింది ఏంటంటే ఇంజనీర్ విజయ్ కుమార్ కూతురు అని తెలిసింది. నాకు 1 year బ్యాక్ క్రితం తెలిసినప్పుడు మా వాళ్ళందరితో నేను ఇంటి దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకున్నాను, పోట్లాడాను, అన్నీ చేశాను. అదృశ్యమైన సూర్యకుమారి ఎక్కడుందో పోలీసులే తేల్చాలంటున్నారు విద్యాసాగర్ లాయర్. విద్యాసాగర్ను పోలీసులు తీసుకెళ్లడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు ఆయన.
డాక్టర్ చదువుకున్న అమ్మాయి గత 48 గంటల నుంచి కనపడకపోవటం చాలా చిత్రంగానే ఉంది. కనీసం అమ్మాయి తిరిగిన బండి ఎక్కడ ఉందో కూడా పోలీసులు ఇప్పటివరకు కనుక్కోలేకపోయారు. మరి కొంత ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి చూస్తేనో చిన్నపిల్లలు మా డాడీ ఏడి అంటాం. వీటన్నిటితో అసలు ఏం జరిగింది, అసలు అమ్మాయి అయితే అర్ధరాత్రులు ఇంటికి వచ్చి వెళ్ళినమాట వాస్తవమే. అబ్బాయి 3ంటికి బయటికి వెళ్ళిన అబ్బాయి 5ంటికి తిరిగి వచ్చి అమ్మాయి కనపట్టలేదని చెప్తున్నాడు. అసలు అమ్మాయి ఏమైంది ఫస్ట్? సరే అబ్బాయి ఏదవుతాడు, 1 గంట అటో ఇటో వస్తాడు. ఇప్పుడు పోలీసులు క్షుణ్ణంగా తేల్చాల్సింది ఏంటంటే అమ్మాయి ఎక్కడుంది, అమ్మాయి గురించి కూడా అమ్మాయి కూడా వాళ్ళ కుటుంబం కూడా బాగా చదువుకున్న కుటుంబం. అమ్మాయి కూడా ధైర్యవంతురాలే. అమ్మాయి కూడా అంత పిరికి అమ్మాయి ఏం కాదు, అంత ఈజీగా సూసైడ్ చేసుకునే టెండెన్సీ ఉందని కూడా మేము అనుకోవట్లేదు. కానీ అసలు ఏంటో ఒక రకంగా గందరగోళంగా ఉంది. 2 కుటుంబాలు చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయి. ఇది పోలీసులు కొంత మనసు పెట్టి తేల్చాలని, అంటే పోలీసులు కూడా మేమేం పూర్తిగా తప్పట్టట్లేదు. కానీ బికాజ్ పోలీస్ ఆర్ నాట్ ఓమ్ని ప్రజెంట్, వాళ్ళేం సర్వంతర్యాములు కాదు, అన్నీ కాదు. ఇంకొంత ఎక్కువ ఫోకస్ పెట్టి తెలిస్తే ఈ విషయం బయటపడుతుందని మేము అనుకుంటున్నాం. సూర్యకుమారి అదృశ్యంపై తన కొడుకుకు ఎటువంటి సంబంధం లేదని చెబుతోంది విద్యాసాగర్ తల్లి. పోలీసులు విద్యాసాగర్ను ఇష్టం వచ్చినట్లు కొట్టారని ఆరోపిస్తోంది ఆమె. తను ఒక్క క్షణం కూడా ఉండకోకుండా ఏం మాట్లాడుకున్నారు కూడా ఒక సెకండ్ అర్థం వెళ్ళిపోయారంట. వెళ్ళేవాడు అదంతా వెతికి వచ్చేసరికి తెల్లవారుజామున 5:15 అట్లా అయిందంటండి. వాడు రమ్మంటే రాలేదు కదా, సీసీ కెమెరా అంతా ఓడదీసి తీసుకెళ్ళిపోయారు. వచ్చారు పోలీసులు చాలామంది వచ్చారండి. వచ్చి వాళ్ళు ఇది ఇందుకొరకు వచ్చావమ్మా, ఈ ఫుటేజ్ కావాలన్నారు డిఐజీ గారు. దాన్ని తీసుకెళ్ళడానికి వచ్చారని చెప్పాలి కదా సార్. చెప్పకుండా పెట్టుకోకుండా గబగబా వచ్చేసారు లోపలికి. అవన్నీ కెలికేసారు, ఓడదీసేశారు, ఇప్పేసి మాకు చెప్పబెట్టకుండా మొత్తం మాకు ఉన్న ఆధారాలన్నీ తీసుకెళ్ళిపోయారు. ఆ అమ్మాయిని వచ్చి మాటలలో అటు ఇటు తిరగటం అవన్నీ పడినాయంట. అవి మాకు లేకోకుండా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు పోలీసులు. అరికాళ్ళు అరిచేతులు బొబ్బలు మొక్కి వాడు రక్తాలు కారేటట్టు కొట్టేశారు. కొట్టవలసిన అవసరం ఏ అథారిటీతో నా బిడ్డని తీసుకెళ్లారో మాకు తెలియదు. వాడు నేను వెళ్ళి చూసుకుంటానంటే బట్టలు లేకోకుండా వ్యవస్థను చేసేసి సెల్లలో పెట్టేశారు. నిలబడి ఏళ్ళ కూర్చోలేకపోతుంటే వాడిని కూర్చోనని నేను మాట్లాడతానంటే గబగబా బయటకు లాక్కొచ్చేశారు నన్ను. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుతం సూర్యకుమారి అదృశ్యం అనేది ఒక మిస్టరీగానే మారింది. అదృశ్యమైన సూర్యకుమారి ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఉంటే అసలు ప్రాణాలతో ఉందా, ఎక్కడి నుంచి వేరే చోటకు వెళ్ళిపోయి 2 రోజుల నుంచి అసలు కనిపించకుండా పోవడానికి కారణాలు ఏంటి అన్న దాని మీద పోలీసులు అయితే చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. అందులోనూ ఆమె ఒక ఐఏఎస్, అందులోనూ ఒక కలెక్టర్ చెల్లెలు కూడా కావడంతో పోలీసుల మీద కూడా చాలా పెద్ద ఎత్తున సహజంగానే ప్రెషర్ అనేది ఉంటుంది. అందులో భాగంగానే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే జయరాజ్ కొడుకు విద్యాసాగర్ను తీసుకెళ్లి పోలీసులు అయితే 2 రోజుల నుంచి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆమె ఆచూకీ చెప్పమని అతను అడుగుతూ ఉన్నారు. అయితే అదే కోణంలో ఇటు విద్యాసాగర్ మాత్రం రాత్రి 1:40 నా ఇంటికి ఆమె వచ్చిన మాట నిజమే, ఆమెతో ఉన్న పరిచయం ఉన్నమాట నిజమే, కానీ ఆమె తిరిగి ఎక్కడికి వెళ్ళిందో అన్నది నాకు సంబంధం లేదు. నేను కిందికి దిగొచ్చి ఆమెతో మాట్లాడి ఆమె ఇంటికి పంపించే ఏర్పాట్లు చేసే లోపే ఆమె నా ఇంటి నుంచి వెళ్ళిపోయింది అనేది విద్యాసాగర్ చెప్తున్నమాట. పోలీసులు ప్రస్తుతం విద్యాసాగర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్ మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫుటేజ్లో స్పష్టంగా ఉంది, అర్ధరాత్రి దాటిన తర్వాత 1:40 ఎవరైతే డాక్టర్ సూర్యకుమారి విద్యాసాగర్ ఇంటికి వెళ్ళటం, ఇంటి బయట వెయిట్ చేయటం, బయటకు పైకి వచ్చి తలుపు తీయటం, ఆ తర్వాత వీళ్ళు ఆమెతో మాట్లాడటం, అన్ని దృశ్యాలు కూడా అందులో రికార్డ్ అయి ఉన్నాయి. ఆ ఫుటేజ్ మొత్తాన్ని కూడా మాచివరం పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకుని ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరొక వైపు విద్యాసాగర్ భార్య, విద్యాసాగర్ తల్లి అంటే మాజీ ఎమ్మెల్యే జయరాజ్ భార్య ప్రస్తుతం చాలా తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఆ అమ్మాయి చెప్పండి అమ్మా, అంటే మీకు ఇందాక కూడా ఒక సమాచారం వచ్చిందని చెప్తూ ఉన్నారు. మా మరిది గారు అబ్బాయి ఫోన్ చేశాడు, అన్నయ్య నేను చూడటానికి డాక్టర్ని కావాలని చెప్పి తీసుకురమ్మన్నారని చెప్పాడండి. ఇప్పుడు నా కొడుకు ఎలా ఉన్నాడని నాకు చాలా ఆందోళనగా ఉంది. అసలు బతుకుతాడా చావగొడుతున్నారు ఏమీ తెలియట్లేదండి. బాగుంటే కొంచెం కనీసం కంటితోడని చూడనిచ్చేవాళ్ళు, ఆడు అలాగ ఉన్నాడు. కాళ్ళు చేతులు వణుకుతున్నాయండి నాకు. వెంటనే నా కొడుకు నాకు చూపించాలని చెప్పి సీఏ గారిని నేను ఉమామహేశ్వర గారు మీకు నేను చేతులు ఎత్తి దండం పెట్టి అడుగుతున్నాను, దయచేసి నా కుమారుడు చెయ్యొద్దండి, ఇంకా వాడు నాకు అప్పచెబుతానని చెప్పారు సార్. నేను అడిగినప్పుడు పంపించేస్తాను
చేస్తానమ్మా అన్నారండి. మీరు ఏమీ ఆ హెల్ప్ ఏం చేయకోకుండా వాడిని ఒట్టి బట్టలతో అన్ని రోజుల నుండి ఆ బట్టల్లోనే ఉన్నాడు. వాడి బట్టలు కూడా తీసుకోవడానికి రిజెక్ట్ చేశారండి. దయచేసి నా మొర ఆలకించి నా కొడుకుని నాకు క్షేమంగా అప్పగిస్తారని చూస్తున్నానండి. అదే పద్ధతిలో సూర్యకుమార్ కూడా తను కూడా ఏ విధమైనటువంటి కానీ ఒకటి చెప్పండమ్మా, ఒక బిడ్డ మీ కొడుకుని పోలీసులు పట్టుకెళ్ళారు కాబట్టి మీరు ఆందోళన చెందడం అనేది సహజం. కానీ అవతల ఇంకొకరి కూతురు అదృశ్యం అయిపోయి ఆ తల్లిదండ్రులు కూడా మీలాగానే ఆ అమ్మాయి సూర్యకుమారి తల్లి కూడా అల్లాడిపోతుంది. కూతురు కనపడక మీలాగానే ఏడుస్తుంది. ఆమెకి ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే ఆమె వచ్చింది మీ ఇంటికి, మీ అబ్బాయి దగ్గరికి. ఖచ్చితంగా మీ అబ్బాయి పాత్ర లేకుండా, మీ అబ్బాయికి ఆమెతో పరిచయం లేకుండా అర్ధరాత్రి 1:40 ఒక పెళ్లి కాని డాక్టర్ మీ కొడుకు దగ్గరికి వచ్చింది అంటే ఖచ్చితంగా మీ కొడుకు తప్పు ఉన్నట్టే కదా. అవి మాకు తెలియపరిచి చేయరు కదండి. ఇద్దరు ప్రేమించుకుంటారంటే ఆ ప్రేమ వ్యవహారం బయట తెలిసేటట్టు చేస్తారా? తెలియకుండా చేయడానికే కదా తను 1:30 ఇంటికి వచ్చిందంటే దానికి విద్యాసాగర్ మాకేం తెలుస్తుంది అసలు? మాకుది కానీ మా పిల్లోడికి కానీ తెలియదు. ఒకవేళ వాళ్ళు మాట్లాడితే బయట కలుసుకుంటున్నారేమో, ఇంటికి మరి ఎప్పుడన్నా రావాల్సి వచ్చిందేమో తెలియదు. మరి ఆ రోజున మాత్రం 1:30 ప్రాంతంలో మధ్యరాత్రి నిశరాత్రి ఆడపిల్ల బండి వేసుకుని వచ్చింది. ఆ పిల్లని వాడు క్షేమంగా వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పాలని చెప్పి వీడు వెనకాల బండి వేసుకుని వెళ్తే ఈ పిల్ల దొరక్కోకుండా మిస్ అయిపోయింది. ఎటు వెళ్ళిపోయిందో ఏంటో తెలియదండి. ఈవేళ ఒక పేపర్లో చూశాను నేను, విస్తన్నపేటలో హాస్పిటల్లో తాళాలు అక్కడ పడేసి వెళ్ళిపోయిందన్న విషయాన్ని నేను చదివానండి. మరి ఆ ప్రాంతంలో ఎక్కడుందో ఆ బిడ్డ క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. విద్యాసాగర్ భార్య కూడా ఉన్నారు, మీరు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు, చాలా ఆందోళనలో ఉన్నారు మీ భర్తకి ఏమవుతుందోనని. అయితే అతని భార్యగా మీరు ఒక మాట చెప్పండి, మీ భర్తకు వేరే యువతితో పరిచయం ఉన్న విషయం మీ దృష్టికి ఇంతకు ముందుకు రాలేదా? వచ్చింది సంవత్సరం క్రితం వచ్చిందండి. నేను చూడటం నిన్న ఈ 1:40 తను ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టి అమ్మమ్మ గేట్ తీసినప్పుడు చూశానండి. వీళ్ళు వచ్చింది, మాట్లాడింది, ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఫోన్ ఎందుకు అని చెప్పి వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చేద్దాము, అమ్మాయిని ఇంటి దగ్గర దించుదామని చెప్పి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక 9 o'clock ఆ టైంకి ఈయన 5 o'clock ఎతికి వచ్చి మిస్ అయింది, కనిపించలేదని చెప్పారండి. 9 o'clock ఆ టైంకి వాళ్ళు మనుషులను పంపించి ఇంటికి వచ్చారు. 20 members దాకా ఇంటికి వచ్చి మాట్లాడారు. మాట్లాడి ఈయనతో ఇన్ఫర్మేషన్ అన్నీ మాట్లాడుకుని వెళ్ళారండి. ఓ 1/2 hourకి వచ్చి స్టేషన్కి రమ్మన్నారని చెప్పి తీసుకెళ్ళారండి. ఇప్పుడు ఈ ఒక 1 hour ముందు కారు తీసుకుని రమ్మన్నారంటే మా మరిది మా అన్నయ్య అక్కడ ఉన్నారు. కారు తీసుకుని రమ్మన్నారంటే కారు తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ ఒక 5 minutes ముందు ఫోన్ చేసి డాక్టర్ని తీసుకుని రమ్మన్నారంటే మరి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. ఓవరాల్గా అంటే ఇప్పుడు ఖచ్చితంగా పోలీసులకైతే మీ హస్బెండ్ మీద ఖచ్చితంగా అనుమానం రావటం అనేది సహజం. మీ భర్తకి ఆమెతో పరిచయం ఉన్నమాట నిజం, సంబంధం ఉన్నమాట వాస్తవం. కాబట్టి ముందు అనుమానితుడు ఇతనే. కాబట్టి పోలీసులు తీసుకెళ్ళి ఆ ప్రశ్నించడంలో తప్పు అనేది ఏమాత్రం కూడా కనిపించట్లేదు. కానీ ఒక భార్యగా మీరు కూడా మొదటి నుంచి దీన్ని వ్యతిరేకించుంటేనో ఇచ్చేస్తుంటే అంటే నాకేం తెలియదు కదండి. మొదటి నుంచి అంటే నాకు చెప్పి చేస్తారండి, నాకు తెలియదు. నాకు 1 year బ్యాక్ నేను షాప్లో చూశాను. షాప్లో చూసినప్పుడే మా పెద్దవాళ్ళని తీసుకెళ్ళి గద్దించాను. మేము అందరం మాట్లాడాము, కూర్చున్నాము. ఒక అత్తయ్య, అమ్మమ్మ, తాతయ్య, మా బాబాయిలు, మా నాన్న, అమ్మ అందరం, మా తమ్ముడు అందరం వెళ్ళి గద్దించాము, మాట్లాడాము. అన్నీ అయిన తర్వాత మేము మామూలుగా ఉంటున్నారు అనుకుంటాం కానీ ఇంకా అయిపోయింది ఏదో అనుకుంటాం కానీ కంటిన్యూ అవుతుంది లేకపోతే ఇన్నేళ్ళ నుంచి అవుతుందని నాకు తెలిస్తే నేను ఎందుకు ఊరుకుంటానండి? నాకు తెలిసిన రోజు నేను పోట్లాడాను, నాకు తెలిసిన రోజు మా పెద్దోళ్ళని తీసుకెళ్ళి మాట్లాడాను. అన్నీ జరిగినాయి. వాళ్ళ ఇంటికి ఎవరైతే కలెక్టర్ ఉన్నారో, IAS ఉన్నారో వాళ్ళ ఇంటికి కూడా ఆ అమ్మాయి 1 year బ్యాక్ కూడా ఆ అమ్మాయి అని నాకు తెలీదు. నాకు తెలిసింది ఎప్పుడంటే ఈ మధ్య ఒక 4 days 5 days బ్యాక్ తెలిసింది. అది కూడా మా ఆయన 11:30కి అరెస్ట్ స్టేషన్కి రమ్మన్నారని వెళ్ళేటప్పుడు ఒక మెసేజ్ పంపించారండి, నాకు ఫార్వర్డ్ చేసి పంపించారు. అప్పుడు ఈ అమ్మాయి అనమాట, వీళ్ళ కూతురు అనమాట అనేది నాకు అప్పుడు తెలిసింది. అంతే. ఈ మెసేజ్లో కూడా చూస్తే ఆ అమ్మాయికి మీ హస్బెండ్ అంటే చాలా ఇష్టమన్న సంగతి ఈ మెసేజ్లో స్పష్టంగా కనిపిస్తుంది. అందులో కూడా ఆమె నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను వెళ్ళిన తర్వాత నేను వెళ్ళానన్న సంగతి తెలిస్తే నీ లైఫ్ రిస్క్లో పెడతారేమో మా వాళ్ళు, చాలా జాగ్రత్తగా ఉండంటూ ఆమె మీ హస్బెండ్ క్షేమాన్ని కోరుతూనే ఆ మెసేజ్లో స్పష్టంగా పేర్కొంది. అంటే ఖచ్చితంగా చాలా మంచి రిలేషనే వీళ్ళిద్దరి మధ్య ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలా చూస్తారు దీన్ని?
ఎలా చూస్తాను అంటే రిలేషన్ లేదని, నేను రిలేషన్ ఉంది కాబట్టే కదా నేను ఈ తిప్పలు పడాల్సి వస్తుందండి. రిలేషన్ ఉంది, వచ్చింది, వెళ్ళింది, దాని గురించి ఏం మాట్లాడాలో నాకేం మరి అర్థం కావట్లేదు. 1:40కి వచ్చినప్పుడు మీరు కూడా ఆమెతో మాట్లాడే సందర్భం? మాట్లాడలేదండి, నేనేం మాట్లాడలేదు. నేను అమ్మమ్మ తాతయ్య ముగ్గురం కూర్చుని ఉన్నాం. నేను వెళ్ళి పైకి వెళ్ళి వాళ్ళని పిలుచుకొచ్చుకున్నాను అంతే. ఈ టైంలో మీరు ఎందుకు వచ్చారు అని చెప్పి కనీసం అమ్మాయిని నిలదీసుంటే మీరు కూడా? నేను అడిగానండి, నేను అడిగితే మా ఆయన అన్నారు అరవబాకు, మాట్లాడికి నేను 5 నిమిషాలు అమ్మాయిని పంపించేసి వస్తాను, ఈ ఇంటి పక్కన చుట్టుపక్కల అల్లరవద్దు, వద్దు అరవబాకు అని చెప్పారండి. ఇంకందుకే నేను మామూలుగా ఉన్నాను. లాయర్ ఉన్నారు, సహజంగా మీ క్లయింట్ కాబట్టి అతన్నే మీరు సమర్థిస్తారు, అందులో ఎవరు కూడా తప్పు కాదంటారు. కానీ ఒక సామాజిక బాధ్యతగా మనం ఒకసారి చూస్తే ఖచ్చితంగా ఒక అమ్మాయిని పెళ్ళై 2 పిల్లలుండి కూడా ఒక పెళ్లి కానీ డాక్టర్తో సంబంధం కొనసాగించడం అనేది ఎంతవరకు సమర్థిస్తారు? వాస్తవంగా మీరు ఒక విషయం గమనించాలి. ఈ కేసుని ఇదేదో కేసులాగో దీన్ని ఏదో కోర్టులకు తీసుకెళ్లే ఉద్దేశంతో అయితే మేము చూడట్లేదు. గత 48 గంటల నుంచి కూడా మేము ఇది ఒక సామాజిక బాధ్యతగానే స్వీకరించాం. ఎందుకంటే ఈ 2 ఉన్నత కుటుంబాల మధ్య జరిగిన ఒక చిన్న విషయం ఏం జరిగిందనేది కరెక్ట్గా తెలియదు. కాకపోతే మేమేమంటున్నామంటే ఇప్పుడు మనం 2 కుటుంబాల మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఒకటి, ఎదిగిన బిడ్డ డాక్టర్గా చదువుకొని డాక్టర్గా ఉద్యోగం చేస్తూ గడిచిన 48 గంటల నుంచి కనిపించకపోతే వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి? అలాగే భర్తని, చిన్నపిల్లలతో ఉన్న ఈ అమ్మాయి భర్తను తీసుకెళ్లి పోలీసులు ఏం చేస్తారన్న ఆందోళనతో ఈ అమ్మాయి మానసిక పరిస్థితిలో ఉందే తప్ప ఇదేదో కేసు కాదు. కాకపోతే నేను పోలీసులను సిన్సియర్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ ఎ లెజిటిమేట్ రిలేషన్ ఆర్ ఇల్లిజిటిమేట్ రిలేషన్, ద థింగ్ ఈజ్ ఇప్పుడు ఇంత పెద్ద ఫెర్ఫెర్నాలియా ఉంది ఈ ఊర్లో, ట్రాక్ చేయొచ్చు, ఎక్కడ చూస్తే అక్కడ సర్వేలెన్స్ ఉంది, ఎక్కడ చూస్తే అక్కడ కెమెరాస్ ఉన్నాయి. అసలు ఈ అమ్మాయి ఏ బండి మీద వెళ్ళింది, ఆ బండి ఏమైంది, అసలు ఈ అమ్మాయి ఎక్కడుంది, ఎలా ఉంది, ఏ స్థితిలో ఉంది అని తెలుసుకోలేకపోవడంతో కొంత గందరగోళంగా ఉంది. ఇప్పుడు విద్యాసాగర్కి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఏదవుద్ది, లేకపోతే ఏం చేస్తారు పోలీసులు అన్నది పెద్ద నథింగ్ టు వర్రీ. అసలు ఇప్పుడు ఈ అమ్మాయి సంగతే తేల్చమని మేము తేలుస్తున్నాం తప్ప దీన్ని ఏదో కేసుగా కాదు. ఇది ఖచ్చితంగా దీన్ని ఎవరో ఎంకరేజ్ చేయరు, దీన్ని ఎంకరేజ్ చేయడానికి కూడా మేము లేము. ఈ 2 కూడా బాగా చదువుకున్నాం. ఈ అమ్మాయి కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్న, ఎంఏ బీఈడీ చదువుకున్న, ఆ అమ్మాయి డాక్టర్, ఈ అబ్బాయి ఎమ్మెల్యే కొడుకు. ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం పోలీసులు ఇంకొద్దిగా డెప్త్గా వెళ్ళి ఎంక్వైరీ చేసి నిజాలు తేల్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫైనల్గా మీ భర్త ఇప్పటికీ కూడా పోలీసులు ఎదుర్కొన్నాడు, మీరు అన్నట్టే అతని ఆరోగ్యం కూడా బాగాలేదని మీరు చెప్తున్నారు. మీరు తక్షణ తర్వాత ఏం చేయబోతున్నారు? నేను సాయంత్రంలోపు ఆయన్ని వదలపోతే నేను నా పిల్లల్ని స్టేషన్ ముందే ఏదైనా వేసుకుని చచ్చిపోతామండి. అది అంతకు పని చేయక్కర్లేదు, మీకు సపోర్ట్గా అందరూ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారండి. చెప్పండి అంటే అటువైపు నుంచి బహుశా ఇప్పుడు ఎవరైతే ఆమె అక్క ఐఏఎస్ ఉన్నారో ఆమె కూడా కర్ణాటక నుంచి పరిగెత్తుకుని తన చెల్లెల కోసం విజయవాడ వచ్చారు. ఆవిడ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు, ఆవిడ కూడా టీవీ చూస్తూ ఉండొచ్చు. ఆమెకి ఏమైనా విజ్ఞప్తి చేస్తారా మీరు? విజ్ఞప్తి చేయటం నాకు అంటే ఇప్పుడు నాకు తెలిసి 1 year నుంచి ఉందండి. ఇప్పుడు పెళ్ళి ఫ్యామిలీ చర్చిలో మెంబర్స్ అంటున్నాము, ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు దీనికి. ఎందుకు సపోర్ట్ చేస్తాము? ఇప్పుడు పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నారని తెలిసి కూడా ఆ అమ్మాయి అలా చేసుకుంది, ఈ అబ్బాయి అలా చేశాడు, నా భార్య ఉంది, పిల్లలు ఉన్న కుటుంబం అన్నీ ఉన్నాయని తెలిసి కూడా చేసిన దానికి నన్ను సమాధానం చెప్పంటే ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. అట్లాగే ఎవరైతే విద్యాసాగర్ ఉన్నాడో వాళ్ళ అమ్మమ్మ కూడా ఆ రోజు రాత్రి 1:40 డాక్టర్ సూర్యకుమారి వాళ్ళ ఇంటికి వచ్చి అతని కోసం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మమ్మ దగ్గరుండి మరీ చూశారు. మామగారు ఏంటి ఆ సమయంలో మీరు ఆ అమ్మాయిని చూసారా? డాక్టర్ని చూశాను. ఏముంది మీతో? నాకేం మాటలు, నేను 1:30కి లేచి నేను బైబిల్ చదువుకుంటున్నా, గేటు మోగింది. ఇప్పుడేంది గేటు మోగిందని చెప్పేసి గేటు తీసా. ఆ అమ్మాయి నిలబడి ఉంది వరండాలో. ఎవరమ్మాయి? మా అమ్మ ఏమన్నా అమ్ములు అని పిలిచా. పలకల. ఎవరమ్మాయి నువ్వు, ఎవరు నువ్వు అని 5-6 సార్లు అడిగా. మాట్లాడిపోతే నాకు భయం వేసింది, చీకటి కదా. అప్పుడు ఎమ్మటే లైట్ వేసి ఏం చేశాను, కాలింగ్ బెల్ మోగించేటప్పటికి మా అమ్మాయి వచ్చింది ముందు. మా అమ్మాయి తర్వాత నా మనోడ కళ్ళు నలుపుకుంటా వచ్చాడు. అప్పుడు నిద్రలో ఉండాలి, మంచి నిద్రలో ఉండాలి. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎందుకు వచ్చావు ఇప్పుడంటే ఏడ్చింది. ఆ అమ్మాయి ఏడ్చిన తర్వాత ఏంటి ఎందుకు వచ్చావు ఇప్పుడు నువ్వు, పద నేను పంపించొస్తానని చెప్పేసి ఈ లోపలికి వెళ్ళి బట్టలు వేసుకునేలాగా ఈ అమ్మాయి దిగి వెళ్ళిపోయాను.
దిగెళ్ళిపోయి ముందు ఎప్పుడన్నా వచ్చింది ఎట్లాగే ఇంటికి? ఒకసారి వచ్చింది. ఒకసారి పొద్దున్నే నేను వాగులు ఊడ్చుకుంటాను అప్పటికే వచ్చేసి కాలింగ్ బెల్ కొట్టింది. కాలింగ్ బెల్ కొడితే మా మనవలు తలుపు తీసింది. తలుపు తీసేటప్పటికి ఏం చేసింది, కాబట్టి దిగి వెళ్ళిపోతుంటే నేను వెనకాల తీసి నేను వాకిలు ఊడ్చుకుంటాకి వెళ్ళాను. ఆ అమ్మాయి అనుకోవాలి, ఆ అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు, అసలు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఈ పరిస్థితి మొత్తంగా వీళ్ళ ఇంటికైతే 1:40 అర్ధరాత్రి సమయంలో ఆమె విద్యాసాగర్ ఇంటికి వచ్చిన మాట వాస్తవం, తిరిగి అక్కడ నుంచి వెళ్ళిపోయిన మాట కూడా నిజం. అయితే ఆ సమయంలో ఇంటికి రావాల్సిన పరిస్థితి ఏంటి, వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఆమెతో గొడవ అయిందా, లేని సందర్భంలో ఇతని ఇంటికి ఆ టైంలో వచ్చి మరుసటి రోజు ఉదయం రావచ్చు, ఇంకోసారి కలవచ్చు. కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక యువతి పరిగెత్తుకుంటూ 2 వీలర్ మీద వీళ్ళ ఇంటి వరకు వచ్చింది అంటే ఒక ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య ఆమె పరిగెత్తుకొచ్చిందన్న దాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఆమె ఎవరైతే విద్యాసాగర్కి పెట్టిన మెసేజ్ని చూస్తే విద్యాసాగర్ మీద అమ్మాయికి చాలా ఇష్టం ఉందన్న సంగతి దీన్ని బట్టి కూడా స్పష్టంగా అర్థమైపోతుంది. అది బాబీ నిన్ను ఎంత ఇష్టపడ్డానో, నిన్ను పెళ్లి చేసుకోవాలని నీ వెంట పడ్డాను, నువ్వు వద్దు కాదు అన్న అయ్యిద్దు అనుకుని నిన్ను బలవంతం చేశాను, ఇంట్లో మా వాళ్ళకి అన్నీ తెలిసిపోయాయి, ఇప్పుడు నన్ను ఎక్కడికైనా నీ నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తోంది. వాళ్ళ మూమెంట్ చూస్తుంటే నేను అలర్ట్గా ఉంటున్నా కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు, ఒకవేళ నన్ను తీసుకెళ్ళిపోయినట్టు నీకు తెలిస్తే నీ లైఫ్ రిస్క్లో పెడతారేమో, చాలా జాగ్రత్తగా ఉండు అంటూ అతని క్షేమాన్ని కోరుతూ నువ్వు అలర్ట్గా ఉండు, మా ఫ్యామిలీ నుంచి నీకు థ్రెట్ ఉంటుందంటూ కూడా ఆమె మెసేజ్లో ప్రధానంగా పేర్కోవడం కూడా కొంత మనం గమనించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మిస్ అయిన డాక్టర్ సూర్యకుమారి ఎక్కడుంది ఏంటనే దాని మీద పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే కొడుకు విద్యాసాగర్ కూడా ఇప్పటికీ పోలీసుల అదుపులోనే ఉన్నారు.